గతంలో ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడికి ఇంత వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నినాదాలు చేసినటువంటి సందర్భాలు లేవు. పైగా అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది బయటకు వచ్చేసి ట్రంప్ని వ్యతిరేకించారు, ట్రంప్ విధానాలని వ్యతిరేకించారు, ట్రంప్ చేసేటువంటి రాజ్యాంగ సవరణ ప్రయత్నాన్ని అడ్డుకునేలాగా వాళ్ళు హోరెత్తించారు నినాదాలని. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ హత్యకు కుట్ర అనేటువంటిది బయటకు వచ్చింది. ఇది నిజమేనా అంటే అమెరికా FBI నిజమే అని చెప్పి ధృవీకరిస్తుంది. ఆయన వాడేటువంటి ఎయిర్ ఫోర్స్ 1 విమానం అది పార్క్ చేసేటువంటి కొద్ది దూరంలోనే 200 గజాల దూరంలోనే ఒక చెట్టు మీద ఒక గూడు కట్టుకొని ఉన్నారు. ఆ గూట్లో నుంచి స్నైపర్ని పేల్చేయడం ద్వారా, స్నైపర్ ద్వారా ట్రంప్ని కాల్చేయాలనేటువంటి రెక్కి నిర్వహించారనేది FBI చెప్తుంది. కాకపోతే ఇది కేవలం ఈ నో కింగ్స్ ఉద్యమాన్ని, నో కింగ్స్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికే ట్రంప్ హత్య అనేటువంటిది అని తెర మీదకి తీసుకొచ్చింది FBI అనేటువంటి వాదన కూడా అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత రాజ్యాంగం ప్రకారం. కానీ దాన్ని అమెండ్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ట్రంప్కి ఎప్పుడో వచ్చింది. అందుకే ఆ గతంలో కూడా చెప్పాడు ఆయన, మళ్ళీ 3వ సారి కూడా నేనే అమెరికా అధ్యక్షుడిని అవుతాను అని చెప్పి చెప్పారు. ఎలా అవుతాడు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షుడిని తాత్కాలికంగా పెట్టి మళ్ళా ఆయన కావచ్చు, దానికి సంబంధించిన ప్రొవిజన్ ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. కానీ అమెరికా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఏ విధంగా అయితే అధ్యక్ష పదవిలో ఉన్నారో జిన్పింగ్ లాంటి వాళ్ళు, లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఉత్తర కొరియా అధ్యక్షుడి మాదిరిగా చేసుకోవాలి, అమెరికా అధ్యక్షుడిగా పదిలంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు అమెరికా ప్రజలు చెప్తున్నారు. అందుకే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.